గుడ్ మార్నింగ్. ఏంటి అప్పుడే పూజ కూడా చేసేసుకున్నారా? ఇలాంటి మంచి పద్ధతులు ఒక్కటి కూడా అక్షరానికి లేవండి. కొంచెం మీరేనే నేర్పించండి. ఇంకెందుకు, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని వచ్చాయి. ఇక్కడ నుంచి ఏకంగా పెళ్లి చేసుకొని బయలుదేరదు గాని. సిగ్గుపడుకో. ఏదో మాట వరుస కంటే మొత్తం బ్యాగ్ అంతా సర్దుకొని వచ్చేసావు. ఏంటి, ఏం మాట్లాడేసుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ ఇద్దరు? ఆహా, ఏం లేదే. అంత చిన్న బ్యాగ్ తెచ్చుకున్నావేంటి, బట్టలు సరిపోతాయా అంటే ఒక్కరోజే కదా ఉండేది, మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళిపోవాలి అంటున్నాడు. అయినా నేనెందుకు ఇంత జలస్ ఫీల్ అవుతున్నాను? అక్షర, జరిగిందంతా మర్చిపో, అదే అందరికి మంచిది. నాకు జాతకాల విషయంలో పట్టింపులు ఉన్నాయేమో కానీ కట్నం విషయంలో అస్సలు లేవు. 5,000 ఏళ్ళు పెంచి నిన్ను నాకు ఇస్తున్నారు కదా, ఎంతకంటే కట్నంగా ఇంకేం కావాలి? ఐ నెవర్ ఇమాజిన్డ్ దట్ నా లైఫ్లో ఒక అబ్బాయితో ఇంత కంఫర్టబుల్గా ఉంటానని. చాలా బాగుంది, మీరు కూడా టేస్ట్ చేయండి. సో మన పెళ్ళి అవ్వాలంటే మనం రోజు ఏదో ఒక మీల్ కలిసి షేర్ చేసుకొని తినాలి. అది ఇలా చికెన్ అయినా అవ్వచ్చు, లేదా పొద్దునే చాయ్ అయినా అవ్వచ్చు, సరదాగా పీచ్ మిఠాయి అయినా అవ్వచ్చు, లేదా లంచ్కి బిర్యానీ అయినా అవ్వచ్చు. నాకు సిద్ధుకి ఫ్లాట్ చాలా నచ్చింది. నీకు ఓకే అయితే మీ ఇద్దరు ఈ ఫ్లాట్ తీసుకోమా? ఓకే, మీకు నచ్చింది అంటున్నారు కదా, అంతకన్నా ఏం కావాలి, తీసుకోండి. ఒసే, మా పక్కింటి వాళ్ళు ఏదో షాపింగ్కి వెళ్తున్నారు, మంచి సేల్ ఉందంట, మనం కూడా వెళ్దాం కదా. ఏం చేస్తున్నావు? రసమా? నా ఫేవరెట్. మిరియాల రసమా, టమాటో రసమా? అరే, ఈ మీమ్ చూడు ఎంత ఫన్నీ ఉందో. ఈ పేజ్ వాళ్ళు అన్ని ఫన్నీ మీమ్సే చేస్తారు, భలే ఉంది. నేను నీకు కూడా షేర్ చేస్తా చూడు ఈ మీమ్. ఈ పేజ్ భలే ఉంటుంది. మూడ్ బాగాలేదే, తలనొప్పిగా ఉంది, చాయ్ తాగేసి వద్దాం కదా. ఎక్కడికి వెళ్దాం? సే, చూసారా దీన్ని? నేను ఇంత మాట్లాడుతున్నా, ఇంత ఇన్వాల్వ్ అయి చెప్తున్నా, కొంచెం కూడా అటెన్షన్ ఇవ్వట్లేదు. కనీసం ఒక లేదు, లేదు. అందుకే మన లాంటి వాళ్ళందరి కోసం ఫ్రెండ్ యాప్ ఉంది. దీంట్లో ఆడియో వీడియో కాల్స్ ద్వారా ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, వాళ్ళతో కబుర్లు కూడా చెప్పుకోవచ్చు. గేమ్స్ కూడా ఉన్నాయి, లూడో, క్యారమ్స్, దంచరాజ్. బోర్డమ్ కి బాయ్ బాయ్ చెప్పడం చాలా ఈజీ. సో ఇంకెందుకు లేటు, త్వరగా ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీ కబుర్లు వినడానికి ఇక్కడ చాలా మంది రెడీగా ఉంటారు. అక్షర, ఎక్కడికి? మన అనుకున్న ఒక్కటొక్కటిగా దూరం అవుతున్నప్పుడు దగ్గరగా చూస్తూ ఉండలేను కదా, అందుకే వెళ్ళిపోతున్నా. మరి సమీరాకి ఏం చెప్తావు? ఇప్పుడు నీ బాధ అదా? ఇంకా నేను వెళ్ళిపోతున్నందుకు ఫీల్ అవుతున్నావేమో అనుకున్నాను. నువ్వేం కంగారు పడకు, నేను సమీరాకి ఏదో ఒకటి చెప్తాను. నిజం చెప్పాలంటే భయపడాలి గానీ అబద్ధమే కదా, ఈజీగా చెప్పేయచ్చు. పైగా నీతో ఇన్ని రోజులు ట్రావెల్ అయ్యాను, సో ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఏంటి ఇక్కడే ఉన్నావు? వెళ్ళు, చెప్పాను కదా, పక్కాగా నీ పెళ్ళి అవుతుంది. నువ్వేం కంగారు పడకు. చెప్పండి. బాబు సిద్ధు, వచ్చే శుక్రవారమే పెళ్లి, నీకు ఓకే కదా? అంకుల్, నేను కొంచెం సేపట్లో మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది? వచ్చే శుక్రవారమే పెళ్ళి అంటున్నారు. అన్నీ నువ్వు అనుకున్నట్టే అవుతున్నాయి కదా, మరి ఇంకెందుకు తర్వాత ఫోన్ చేసి చెప్తా అంటావు? ఓకే చెప్పేసి. అలా కాదు అక్షరా. ఇంకా నేను వెళ్తాను, ఇప్పటికే చాలా లేట్ చేశాను. బాబు సిద్ధు, వచ్చే శుక్రవారమే పెళ్లి, నీకు ఓకే కదా? సమీరా, అక్షర, ఏమైందా? ఎక్కడికి వెళ్ళిపోయావు? అది ఫ్రెండ్కి బాగోకపోతే చూడ్డానికి వెళ్తున్నా. అవునా, నాన్న ఫోన్ చేశారు, నెక్స్ట్ ఫ్రైడే పెళ్ళంట. ఓ అవునా, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఉత్తి మాటలు కాదు, మనం చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి. రేపు షాపింగ్ చేయాలి, ఎర్లీగా వచ్చే. లేదే, నాకు కొంచెం వర్క్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి చేసేయండి. అక్షర, అంతా ఓకే కదా? అంతా ఓకే సమీరా, నాకు కొంచెం వర్క్స్ ఉన్నాయి, అవి అయిపోతే ఐ విల్ జాయిన్ యూ. మీరు కానిచ్చేయండి. సరే అయితే, ఓకే.
అక్షర మన ఇద్దరిని పెళ్లి షాపింగ్ చేసేయమంది. దానికేవో పనుందంట, కుదిరితే మధ్యలో జాయిన్ అవుతా అని అన్నది. అవునా? సరే, రేపు నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకొస్తాను. నువ్వు తినేసి పడుకో, సరేనా? సరే అయితే, సీ యూ ఇన్ ద మార్నింగ్. బాయ్. గుడ్ నైట్. మన అనుకున్న ఒక్కటొక్కటిగా దూరం అవుతున్నప్పుడు దగ్గరగా చూస్తూ ఉండలేం కదా, అందుకే వెళ్ళిపోతున్నా. ఇంకా నేను వెళ్తాను, ఇప్పటికే చాలా లేట్ చేశాను. సమీరా, నేను కింద వెయిట్ చేస్తున్నాను. వచ్చేస్తున్నాను. మరి అక్షర? ఆహా, రానన్నది, ఏదో పనుందంట. సమీరా, నేను ఒక 20 minutesలో మళ్ళీ వస్తాను. నువ్వు ఈలోపు రెడీ ఉండు, సరేనా? అదేంటి సడన్ గా? అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు ఎందుకు? అవతల వాళ్ళు కట్ చేస్తున్నారంటే ఏ పొజిషన్ లో ఉన్నారో ఆలోచించవా? నువ్వు కట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే అవతల వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో నువ్వు అర్థం చేసుకోలేవా? ఇదే క్లారిటీ అన్ని విషయాల్లో ఉంటే బాగుండేది. నేను ఇప్పుడు నీతో గొడవ పడ్డానికి రాలేదు అక్షర, మాట్లాడడానికి వచ్చాను. నాకు కొంచెం టైం ఇవ్వు. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఒకసారి కిందకి రావచ్చు కదా, 5 minutes ప్లీజ్. నువ్వు ఇప్పుడు కిందకి రాకపోతే నేనే పైకి వస్తాను. ఈరోజు ఎలా అయినా మాట్లాడే వెళ్తాను. వస్తున్నాను. అక్షర, లైఫ్లో కొన్ని మారినప్పుడు మిగిలినవి కూడా ఆటోమేటిక్గా మార్చుకోవాల్సి వస్తుంది. అది కార్లో ప్లేస్ అయినా, నీకు నాకు మధ్య ఉన్న స్పేస్ అయినా. ఇప్పుడు ఎందుకంత ఫిలాసఫికల్గా మాట్లాడుతున్నావు? నిజాలు మాట్లాడుతున్నా. అవి చాలా హట్టింగ్గా ఉన్నాయి అక్షర. నువ్వు చేసేదానికన్నానా? ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, నేను మాట్లాడడానికే వచ్చాను, గొడవ పడ్డానికి కాదు. అయినా స్టార్టింగ్లో ఎంత చక్కగా మాట్లాడేదాను అక్షర, క్యూట్గా, ఇంట్రెస్టింగ్గా. ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? సరే, నాకు తెలియకుండానే తప్పు అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయగలను చెప్పు? ఇంకా 1 week ఉంది పెళ్ళికి. ఈ టైంలో నువ్వు అలా ఉండడం ఏం బాగాలేదు అక్షర. ఎలా ఉన్నా? అలా కాదు, మాతో పాటు నువ్వు కూడా రావచ్చు కదా. వచ్చి నీకు ఒక్కసారి కూడా అనిపించలేదా? అక్షర సమీరా కోసం బయటికి నార్మల్గా ఉంటుంది కానీ లోపల తను ఎంత బాధపడుతుందో, ఎలా ఉండగలుగుతుందో అని నీకు అనిపించలేదా? అయినా అనిపించినా ఏం లాభం? సార్కి ఫీలింగ్స్ కన్నా నమ్మకాలే కదా ఇంపార్టెంట్. అక్షర, అలా కాదు అక్షర. రిప్లేస్మెంట్ అనేది అంత ఈజీనా సిద్ధు? అంటే సమీరా ప్లేస్లో అక్షర, అంతేనా? ఇంకేం డిఫరెన్స్ లేదా? అలా మాట్లాడతావేంటి అక్షర? నీకు ఆల్రెడీ రీజన్ చెప్పాను కదా. చెప్పావు కదా, సారీ, నాదే తప్పు. నాకు ఇది పనిచేసినప్పుడు ఇది సరిగ్గా పనిచేయదు, అందుకే మన మెమరీస్ దగ్గర ఆగిపోయాను. ఇప్పుడు నేనేం చేయగలుగుతా చెప్పు? నువ్వేం చేయక్కర్లేదు, నేనే ఇది ఆఫ్ చేస్తా, అన్నీ సెట్ అయిపోతాయి. అయినా ఇదేదో నేను నీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి చెప్పట్లేదు. నువ్వు నా నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్పడానికి చెప్పాను అంతే. మీతో కలిసి పెళ్లి షాపింగ్ చేయడాలు, పెళ్లి పనులు చేయడాలు నాకు అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు, ఈజీగా ఉండట్లేదు. నా స్పేస్ నాకు ఇచ్చేస్తే ఇద్దరికి బాగుంటుంది. అండ్ మళ్ళీ ఇంకోసారి ఇలా కాల్ చేయడాలు, ఇంటికిందికి రావడాలు చేయకు. సమీరా చూస్తే బాగోదు. అది నీకు కాబోయే భార్య ఏమో, నాతో కలిసి పుట్టి కలిసి పెరిగిన అక్క. అది బాధపడితే నేను చూడలేను. ఏమైంది?
వచ్చేసా అని చెప్పారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అసలు నేను చేస్తుంటే ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. హలో, ఏమైపోయారు? సడన్ గా వచ్చేసా అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు. ఏం లేదు, చిన్న అర్జెన్సీ ఉంటే వెళ్ళాను. అంతా ఓకేనే కదా? అంతా ఓకే. నువ్వు కిందకు వస్తే మనం బయలుదేరుదాం. సరే, వస్తున్నాను. రీప్లేస్మెంట్ అనేది అంత ఈజీనా సిద్ధు? అంటే సమీరా ప్లేస్లో అక్షర, అంతేనా? ఇంకేం డిఫరెన్స్ లేదా? ఏ సిద్ధు, జాగ్రత్త. సమీరా, నాకు కొంచెం మూడ్ బాగాలేదు. నువ్వు లోపలికి వెళ్ళి షాపింగ్ చేసేసుకో. నేను పెళ్లి టైంలోపు ఏదో ఒకటి ఆన్లైన్లో తీసుకుంటాను. అదేంటి ఇక్కడ దాకా వచ్చాక అలా అంటున్నారు? మీకు మూడ్ బాగోకపోతే వేరే రోజే వచ్చేవాళ్ళం కదా. ఇట్స్ ఓకే. కావాలంటే వేరే రోజు ఇద్దరం కలిసే చేద్దాం, లేదా తర్వాత చూసుకుందాం. ఏంటి సమీరా అలా మాట్లాడతావు? మరి లేకపోతే ఏంటండి? నేను ఒక్కడనే ఆన్లైన్లో చేసేసుకుంటానని అంత సింపుల్గా అనేశారు. అసలు అమ్మాయిలకి పెళ్లి షాపింగ్ అనేది ఎంత స్పెషలో తెలుసా? పోనీ అందరు అమ్మాయిల గురించి వదిలేండి, నాలా ఇంట్లోనే ఎక్కువ కాలం గడిపేసిన సింపుల్గా ఉండే అమ్మాయిలకి పెళ్ళనగానే ప్రీ వెడ్డింగ్ షూట్స్, డెకరేషన్స్ ఇవేమీ గుర్తుకురావు. మేం కట్టుకోబోయే బట్టలు మమ్మల్ని కట్టుకోబోయే వాళ్ళకి నచ్చితే చాలు అనిపిస్తుంది. అలా అని ఏదో డిజైనర్ వేర్ శారీలు, కాస్ట్లీ బట్టలు అక్కర్లేదు. కొనుక్కునేవి 2 జతలే అయినా అవి మీరు సెలెక్ట్ చేస్తే చాలు అనిపిస్తుంది. సో పర్వాలేదు, ఇవాళ మూడ్ బాగోకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడైనా కలిసే షాపింగ్ చేద్దాం. సరే, ఈరోజే తీసుకుందాం, పద. మా ఇద్దరికి పెళ్ళి బ్రైడల్ శారీస్ చూపించండి, మంచి కలర్స్. కూర్చోండి. పర్లేదు. ఆ చీర చూపించండి. అది 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 కూడా. అది నీకు కాబోయే భార్యేమో, నాతో కలిసి పుట్టి కలిసి పెరిగిన అక్క. అది బాధపడితే నేను చూడలేదు. సిద్ధు, సిద్ధు, ఇది బాగుందా? బాగుంది. ఇది తీసుకోనా? తీసుకో. ఇంకేమైనా కలర్స్ సెలెక్ట్ చేస్తారా ఒకసారి? చూస్తాను. నిన్న నేడు వేరే అయినా వేరు కాని జత ఇది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. ఆ బ్రహ్మ రాసిన కథ ఇది, మరి మరువలేని తీరిది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. సమీరా, ఇది ట్రై చేయి, నీకు ఈ కలర్ చాలా బాగుంటుంది. ఓకే. అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు మూర్తి గారు. నేను మోసం చేస్తుంది సమీరేనే కాదు, నన్ను నేను మోసం చేసుకున్నాను అనిపిస్తుంది. ఈరోజు కారులో సమీరే నా పక్కన కూర్చున్న విజువల్ కంటే
అక్షర, నాకు ఆర్థిక వెళ్ళిపోయే విజయంలో నాకు ఇంకా మైండ్లో రన్ అవుతుంది. అక్షర ఎలా నచ్చిందో సమీరా కూడా అలాగే 4 రోజులు మాట్లాడితే నచ్చేస్తుంది అనుకున్నాను. అక్షరతో ట్రావెల్ అయినప్పుడు హ్యాపీగా పడుకునేవాడిని. కానీ ఇప్పుడు సమీరాకి ఎక్కడ నిజం తెలిసిపోద్దని భయంతో పడుకుంటున్నాను. అది నాకు నచ్చట్లేదండి. నాకెందుకో ఇవాళ చాలా నచ్చింది అక్షర. నేను మళ్ళీ బయటికి రాలేను, నార్మల్ అవ్వలేను అనుకున్నాను, కానీ హీఈస్ ద వన్. సిద్ధు ఇవాళ ఎందుకో చాలా డల్గా ఉన్నారు, మూడ్ బాగాలేదని. కానీ కొంతసేపు అయ్యాక నన్ను అర్థం చేసుకొని మంచిగా ఉన్నారు. నాతో బాగా టైం కూడా స్పెండ్ చేశారు. అంతకన్నా ఏం కావాలి చెప్పు? ఓ వారం రోజుల్లో నాకు సిద్ధుకి పెళ్ళి. ఓ 1-2 ఇయర్స్లో బాబో పాప పుట్టేశాక మేము ఒక కంప్లీట్ ఫ్యామిలీ అయిపోతాం. అక్షర అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఈ పట్టింపులన్నీ పక్కన పెట్టేసి అక్షరాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా. పిల్లలు, నాకు పిల్లలు కావాలి మూర్తి గారు. నాకు నా ఫ్యూచర్ అనేది హ్యాపీగా క్యూట్గా ఒక ఫ్యామిలీగా చూడాలని ఉంది. అది అక్షరాతో అవ్వదని మా ఇద్దరి జాతకాలు చూసి పంతులు గారు చెప్పేశారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను సమీరాకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. తను మోసం చేసి పెళ్లి చేసుకోలేను. అలాని పెళ్లి చేసుకొని అదే ఇంటికి వెళ్ళి అక్షరాన్ని బాధ పెట్టలేను. నేను సిద్ధు లైఫ్ లాంగ్ ఇలా హ్యాపీగా ఉంటాం కదా. అక్షర, ఏమైంది? ఏం మాట్లాడట్లేదు, చెప్పు. నేను సిద్ధు లైఫ్ లాంగ్ ఇలా హ్యాపీగా ఉంటాం కదా. మీ ఇద్దరు లైఫ్ అంతా కలిసి హ్యాపీగా ఉంటారు. నువ్వు అన్నావంటే ఖచ్చితంగా అయిపోతుంది. నువ్వు ఇలా అన్నావో లేదో ఇప్పుడే ఆయన మెసేజ్ చేశారు, నిన్ను కలవాలి, కలిసేదో మాట్లాడాలి అని. ఓ, సమీరా, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే అయితే ఉంటాను.